ఇంగ్లీష్ బాగా మాట్లాడటానికి ఈ టాపిక్స్ లేదా అంశాల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, సెంటెన్స్ ప్యాటర్న్స్, మోడల్ వెర్బ్స్. ఈ ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాము. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే భాషా భాగాలు, టెన్సెస్ అంటే కాలములు, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే వాక్యాలలో రకాలు, సెంటెన్స్ ప్యాటర్న్స్ అంటే వాక్యంలో దాని యొక్క ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే మనం ప్రతి పదము కూడా ఎలా ఉంటుంది అనేది మనం గుర్తించాలి. అలాగే మోడల్ వెర్బ్స్ అంటే క్రియలలో ఒక రకం ఏంటంటే మోడల్ వెర్బ్స్. ఇక పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోకి వెళ్దాము. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే భాషా భాగాలు. అంటే మనం ఇంగ్లీష్లో ఒక వాక్యాన్ని చదివినప్పుడు కానీ విన్నప్పుడు కానీ దాంట్లో ఉండేటటువంటి పదాలు ఏ భాషా భాగానికి చెందినవో మనం గుర్తించగలగాలి. ఇలాంటి ఎక్సర్సైజ్ వల్ల మనం ఇంగ్లీష్ బాగా మాట్లాడడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంగ్లీష్లో 8 రకాల పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ ఉంటాయి. 1 నౌన్ నామవాచకము, 2 ప్రొనౌన్ సర్వనామము, 3వది వెర్బ్ క్రియ, 4వది అడ్జెక్టివ్ విశేషణము, 5వది యాడ్వర్బ్ క్రియా విశేషణము, 6వది ప్రిపోజిషన్ విభక్తి ప్రత్యయము, 7వది కంజంక్షన్ సముచ్చయము, 8వది ఇంటర్జెక్షన్ ఆశ్చర్యార్థకము. కాబట్టి ఇంగ్లీష్ వాక్యంలో ఏ పదమైనప్పటికీ కూడా ఎలాంటి భాషా భాగానికి చెందినదో మనం గుర్తించగలగాలి. అలాగే టెన్సెస్. టెన్సెస్ అంటే కాలములు అని అర్థము. అంటే ఒక ఇంగ్లీష్ సెంటెన్స్లో వెర్బ్ ఫామ్ను బట్టి, క్రియారూపాన్ని బట్టి అది మనం ఏ టెన్స్లో ఉందో మనం తెలుసుకోవచ్చు. కాబట్టి టెన్సెస్ 3 రకాలు. ఇప్పుడు ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలము, పాస్ట్ టెన్స్ అంటే భూతకాలము, ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తు కాలము. ప్రెజెంట్ టెన్స్ అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పనుల గురించి మనం తెలియజేస్తుంది. పాస్ట్ టెన్స్ అంటే అయిపోయినటువంటి పనుల గురించి తెలియజేస్తుంది. ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తులో జరిగే పనుల గురించి తెలియజేస్తుంది. కాబట్టి టెన్సెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చెప్పేటటువంటి సెంటెన్సు అది ప్రస్తుతానికి సంబంధించిందని అయి ఉంటుంది, గతానికి సంబంధించిందని అయి ఉంటుంది, లేదా భవిష్యత్తుకు సంబంధించిందని అయి ఉంటుంది. కాబట్టి మనం మాట్లాడేటటువంటి వాక్యంలో ఈ క్రియారూపాన్ని బట్టి అది ఏ టెన్స్ అని తెలుస్తుంది. కాబట్టి దీని మీద మనం ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. మనం ప్రెజెంట్ టెన్స్లో మళ్ళీ 4 రకాల టెన్సెస్ ఉంటాయి. ప్రెజెంట్ సింపుల్ టెన్సు, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్సు, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్సు, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సు. ఈ 4 టెన్సెస్లలో కూడా వెర్బ్ ఫామ్ ఎలా ఉంటుంది అనేది బాగా నేర్చుకోవాలి. అలాగే పాస్ట్ టెన్స్లో కూడా 4 రకాల టెన్సెస్ ఉంటాయి. పాస్ట్ సింపుల్ టెన్సు, పాస్ట్ కంటిన్యూస్ టెన్సు, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్సు, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సు. అలాగే ఫ్యూచర్ టెన్స్లో కూడా 4 రకాల టెన్సెస్ ఉంటాయి. ఫ్యూచర్ సింపుల్ టెన్సు, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్సు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్సు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సు. సో ఈ 12 టెన్సెస్లలో కూడా వెర్బ్ ఫామ్ ఎలా అయితే ఉంటుందో అది బాగా మనం నేర్చుకోవాలి. సో ఇది నేర్చుకోవడం వల్ల మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు అది ప్రెజెంట్ కానీ, పాస్ట్ కానీ, ఫ్యూచర్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ మనం మాట్లాడేటప్పుడు సరియైన వెర్బ్ ఫామ్ ఉపయోగించగలుగుతాము. ఇంగ్లీష్లో ఎలాంటి తప్పులు కూడా మనం చేయము. కాబట్టి టెన్సెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ తీసుకున్నప్పుడు సెంటెన్సెస్లో ఒకటి డిక్లరేటివ్ సెంటెన్స్. ఇది ఫుల్ స్టాప్తోనే ఇది ముగుస్తుంది. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఇవన్నీ కూడా క్వశ్చన్స్కి సంబంధించినవి, అంటే ప్రశ్నలకు సంబంధించినవి. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఇది ఒక కమాండ్ కానీ, ఒక సజెషన్ కానీ అలాంటివి ఇది తెలియజేస్తుంది. అలాగే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఆశ్చర్యానికి సంబంధించినటువంటి విషయాలను తెలియపరుస్తుంది. కాబట్టి మనం మాట్లాడేటటువంటి సెంటెన్స్ ఏదైతే ఉందో డిక్లరేటివా, ఇంటరాగేటివా, ఇంపరేటివా, ఎక్స్క్లమేటరీ అనేది మనం గుర్తించగలగాలి. అలాగే మనం మాట్లాడేటప్పుడు కూడా మనం దీన్ని పట్ల జాగ్రత్తగా వహించాలి. అలాగే స్ట్రక్చర్‌ని బట్టి సింపుల్ సెంటెన్స్ ఉంటుంది, కాంపౌండ్ సెంటెన్స్ ఉంటుంది, కాంప్లెక్స్ సెంటెన్స్ ఉంటుంది, కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ ఉంటుంది. మనం ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు, ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు బిగినర్ లెవెల్‌లో ఉన్నట్లయితే మనం సింపుల్ సెంటెన్సెస్‌తోనే మనం ప్రారంభించాలి. ఆ తర్వాత వాటిని కాంపౌండ్, కాంప్లెక్స్, కాంపౌండ్ కాంప్లెక్స్‌కు ఎలా మనం మార్చొచ్చు అనేది బాగా ప్రాక్టీస్ అనేది చేయాలి. అలాగే సెంటెన్స్ ప్యాటర్న్స్ కూడా ఇంపార్టెంట్. అంటే ప్రతి సెంటెన్స్ కూడా సాధారణంగా సబ్జెక్టుతోని మొదలవుతుంది. సో మనకు కొన్ని ఉదాహరణలు ఏంటంటే సబ్జెక్టు ప్లస్ వెర్బు,
సబ్జెక్టు ప్లస్ వెర్బు ప్లస్ ఆబ్జెక్టు, సబ్జెక్టు ప్లస్ వెర్బు ప్లస్ కాంప్లిమెంటు, సబ్జెక్టు ప్లస్ వెర్బు ప్లస్ ఇండైరెక్ట్ ఆబ్జెక్టు ప్లస్ డైరెక్ట్ ఆబ్జెక్టు. ఇలా ఒక సెంటెన్స్ ప్యాటర్న్‌ను కూడా మనం గమనించినట్లయితే, మనం మాట్లాడేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకుండా ఉండగలుగుతాము. కరెక్ట్‌గా ఒక క్రమ పద్ధతిలో మనం మాట్లాడగలుగుతాము. కాబట్టి ఇక్కడ ఈ అంశాల మీద బిగినర్ లెవెల్‌లో శ్రద్ధ పెట్టినట్లయితే, మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకుండా మనం మాట్లాడగలుగుతాము. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి. ఇక్కడ మోడల్ వెర్బ్స్ కూడా ఇంపార్టెంట్. వెర్బ్ అంటే క్రియ అని అర్థము. క్యాన్, కుడ్, విల్, వుడ్, మే, మైట్, షల్, షుడ్, మస్ట్ ఎలా ఉపయోగిస్తారో మనం నేర్చుకోవాలి. మనం డైలీ లైఫ్లో మోడల్ వెర్బ్స్ను ఎక్కువగా మనం ఉపయోగిస్తూ ఉంటాము. అంటే ఒక ఫ్యూచర్ పాసిబిలిటీ కానీ, ఒక సజెషన్స్కి కానీ, లేదా పర్మిషన్స్కి కానీ, రిక్వెస్ట్‌లకు గానీ ఈ మోడల్ వెర్బ్స్‌ని మనం ఉపయోగిస్తాము. కాబట్టి వీటిని మనం ఎట్లా ఉపయోగిస్తాము అనేది మనం బాగా నేర్చుకోవాలి. కాబట్టి మనం బిగినర్ లెవెల్‌లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ బాగా మాట్లాడటానికి పార్ట్స్ ఆఫ్ స్పీచు, టెన్సెస్, అదే రకంగా సెంటెన్స్‌లలో ఉండేటటువంటి రకాలు, సెంటెన్స్ ప్యాటర్న్స్, మోడల్ వెర్బ్స్‌ను బాగా నేర్చుకున్నట్లయితే డే టు డే లైఫ్‌లో చాలా సెంటెన్సెస్ వేర్వేరు కాన్వర్జేషన్స్‌లలో మనం ఉపయోగించగలుగుతాము. Wish you all the best. Thank you.